హౌ బ్రౌజర్ క్యాషింగ్ హ్యాండిల్స్ డైనమిక్ డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డైనమిక్ డేటా అంటే ఏంటి అంటే ఏ డేటా దట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అనమాట. అంటే అది చేంజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు తెలియదు. సో ఏ డేటా దట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఈజ్ కాల్డ్ as డైనమిక్ డేటా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి డైనమిక్ డేటా ఉన్నప్పుడు బ్రౌజర్ క్యాషింగ్ అసలు ఎలా వర్క్ అవుతుంది దాన్ని తెలుసుకుందాం. సో దీన్ని మీ బ్రౌజర్ అనుకుంటే ఇది మీ సర్వర్ అయితే ఈ బ్రౌజర్కి సర్వర్కి మధ్యలో బ్రౌజర్ క్యాష్ ఉంటుంది అనమాట. సో మీరు ఒక ఫస్ట్ టైం ఒక వెబ్ పేజ్ని విజిట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ టైం వెబ్సైట్ని విజిట్ చేస్తే మీ బ్రౌజర్ నుంచి ఒక HTTP రిక్వెస్ట్ అనేది వెళ్తుంది మన సర్వర్కి. సర్వర్కి రీచ్ అయిన తర్వాత సర్వర్ ఏం చేస్తుంది, 200 స్టేటస్ కోడ్తో ఒక రెస్పాన్స్ని సెండ్ చేస్తుంది. ఆ రెస్పాన్స్లో HTML ఫైల్స్, CSS ఫైల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇవన్నింటిని కూడా బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎందులో క్యాషీలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత DOM అన్ని క్రియేట్ అయ్యి మీకు పేజ్ అనేది బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ రీవిజిట్ ద పేజ్, రీవిజిట్ అంటే ఏంటంటే సెకండ్ టైం ఆర్ ఎనీ ఎంత టైం చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మధ్యలో క్యాష్ లేయర్ ఉంటుంది చూసారా, ఇప్పుడు మళ్ళీ కూడా బ్రౌజర్ అనేది HTTP రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. సెండ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. రీచ్ అయిన తర్వాత ఈ రిక్వెస్ట్లో ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఈజ్ మోడిఫైడ్ అనేది. ఈ ఫ్లాగ్ ఏంటి అంటే ఒక టైం స్టాంప్ పంపిస్తుంది. నేను ఎప్పుడు ప్రీవియస్గా ఎప్పుడు నేను ఇదే పుల్ చేసుకున్నా ఆ ఒక టైం స్టాంప్ ఇస్తుంది. అప్పుడు ఆ టైం స్టాంప్ బట్టి చెక్ చేస్తుంది అనమాట, ఇప్పటికి అప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా సర్వర్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత అప్పుడు రెస్పాన్స్ ఇస్తుంది ఏమని, ఇన్ కేస్ చేంజెస్ ఉన్నాయా లేదా అని. సపోజ్ ఇప్పుడు చేంజెస్ లేవు అనుకో, అప్పుడు ఏమిస్తుంది అంటే చేంజెస్ లేకపోతే సర్వర్ మనకి 304 అంటే నాట్ మోడిఫైడ్ అనమాట, 304 స్టేటస్ని ఇస్తుంది. అంతేగాని HTML ఫైల్స్ని, CSS ఫైల్స్ని ప్రొవైడ్ చేయదు, ఓన్లీ స్టేటస్ కోడ్ మాత్రమే ఇస్తుంది. 304 అంటే నాట్ మోడిఫైడ్. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఈ మధ్యలో ఉన్న క్యాష్ లేయర్ ఏదైతే ఉందో ఇదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న HTML, CSS అన్ని డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి కదా, ఈ ఫైల్స్నే మనకి బ్రౌజర్కి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ బిల్డ్ అయిపోద్ది అనమాట. ఇన్ కేస్ చేంజ్ ఉంది అంటే అప్పుడేమవుద్ది, 200 స్టేటస్ కోడ్తో రిటర్న్ చేస్తుంది. అప్పుడు మీకు కొత్త మోడిఫైడ్ HTML, మోడిఫైడ్ CSS అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ టు యువర్ క్యాష్ లేయర్. అంటే క్యాష్ లేయర్ కాదు, డైరెక్ట్గా ఇట్ విల్ కమ్ టు ద బ్రౌజర్, ఎందుకంటే ఆల్రెడీ మోడిఫై అయిపోయింది. ఇన్ కేస్ మోడిఫై అవ్వకపోతే ద స్టేటస్ కోడ్ ఇస్ 304 వచ్చినప్పుడు ఏంటంటే క్యాష్ నుంచి మాత్రమే బిల్డ్ అవుతుంది. అలా కాకుండా ఆ ఫ్లాగ్లో మీకు చేంజెస్ ఉన్నాయని తెలిస్తే అప్పుడేం అవుతుంది, క్యాష్ లేయర్ ఇంకా మధ్యలో తొలగిపోయి డైరెక్ట్గా న్యూ HTML ఫైల్ వచ్చి న్యూగా బిల్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ బ్రౌజర్ క్యాషింగ్ వర్క్స్.